జహాంగీర్ నూరుద్దీన్ మహమ్మద్ జహాంగీర్ గురించి మనం చెప్పుకుంటున్నాం. నా పేరు వెంకటేశ్వర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ ఫ్రమ్ జేడీసీ దుబ్బాక్. ఈరోజు మొఘల్ సామ్రాజ్యంలో నూరుద్దీన్ గురించి మనం వివరించుకుంటున్నాం. నూరుద్దీన్ జహాంగీర్ అక్బర్ యొక్క కుమారుడు నూరుద్దీన్ జహాంగీర్. ఇతడు 1605 నుండి 1627 వరకు పరిపాలన చేసిండు. ఆయన లైఫ్ గురించి ఒక 2 మాటలు చెప్తాను. అక్బర్ హ్యాజ్ ఏ 3 సన్స్. అక్బర్కి 2 కుమారులు, హసేన్ అండ్ హుసేన్. డైడ్ ఇన్ఫినెన్సీ. థర్డ్ సన్ అంటే 3వ కుమారుడు సలీం. జహాంగీర్ యొక్క పూర్తి పేరు అంటే చిన్నప్పటి పేరు సలీం. ఈజ్ సక్సెడ్ హిమ్ బై ద నేమ్ ఆఫ్ నూరుద్దీన్ జహాంగీర్. వాజ్ ఏ బ్రాన్ ఫస్ట్ రాజ్పుట్ వైఫ్. ఇతడు రాజపుత్ర దేవికి అంటే రాజపుత్రుల కుటుంబానికి సంబంధించిన వాడు. ఎందుకంటే అక్బర్ యొక్క భార్య రాజపుత్ర రాణి మౌర్యం హుజ్మన్కి జన్మించిన సంతానమే సలీం. ఆ మౌర్య హుజ్మని రాజా బిహారీమల్ యొక్క కుమార్తె. అక్బర్ had scored the blessing of a famous Muslim holy man షేక్ సలీం 60. ఇక్కడ మనం గుర్తుంచుకోండి, అక్బర్ హ్యాడ్ scored as blessing from a famous Muslim holy man షేక్ సలీం 60. అక్బర్ యొక్క గురువు షేక్ సలీం 60. అతని యొక్క జ్ఞాపకార్థం అతని యొక్క పేరు మీద తన కుమారుడికి సలీం అనే పేరు పెట్టుకుండు. షేక్ సలీం 60 పేరు మీదనే సలీం అనే పేరు వచ్చింది. అక్బర్ ఒరిజినల్ నేమ్ సలీం. 1606 నుండి చూసుకుంటే ఖుస్రు వాజ్ ఏ బ్రౌన్ ఎట్ లాహోర్ ఆన్ ఆగస్ట్ 6, 1587. His mother was Manbai, daughter of Raja Bhagwan Das అంబర్. ఇక్కడ ఏంటంటే ఖుస్రు అనే ఆయన జహాంగీర్ కన్నా జహాంగీర్ యొక్క పెద్ద కుమారుడిగా చరిత్రలో పేరు మోసిండు. అయితే అతడు రాజపుత్ర శ్రీకి మన్బాయికి జన్మించిండు. భగవాన్ దాస్ యొక్క కుమార్తె. ఖుస్రు వాజ్ ఎల్డెస్ట్ సన్ ఆఫ్ జహాంగీర్ యొక్క పెద్ద కుమారుడు ఖుస్రు. వెన్ అక్బర్ డైడ్, రాజా మాన్ సింగ్ అండ్ మీర్జా హజీజ్ కోకావార్ అటెంప్టెడ్ టు ప్లేస్ ఆఫ్ ఖుస్రు ఆన్ ది థ్రోన్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ జహాంగీర్. నోబెల్స్ డిడ్ నాట్ అగ్రీ విత్ దెమ్. అయితే రాజా మాన్సింగ్, మీర్జా వీళ్ళందరూ కూడా అక్బర్ కూడా ఈయన కొంచెం తీసేసిండు. మొత్తాన్ని సాధ్యమంతరకు అందరినీ కూడా తీసేసుకుంటూ వచ్చాడు. ఆ ప్లేస్లో ఖుస్రు కొంచెం వాళ్ళ రాజపుత్రుల మాటలు నమ్మి కొంచెం తండ్రి అయిన జహాంగీర్ మీద తిరుగుబాటు చేయడానికి కూడా వెనకాడలేదు. ద 5th గురు ఆఫ్ సిక్ వాజ్ ఏ గురు అర్జున్ సింగ్ ఫాలోడ్. ఖుస్రు వాజ్ ఏ బ్లెస్డ్ బై ద సిక్ గురు దేవ్. ద సిక్ ఫాలోవర్స్ ఆఫ్ గురు గేవ్ 5000 rupees టు ఫ్రెండ్స్ బై వే ఆఫ్ హెల్ప్. ఇక్కడ చూడండి, సిక్కుల యొక్క 5వ గురువు గురు గోవింద సింగ్, గురుదేవ్ అంటారు ఆయన్ని. ఆయన ఖుస్రుకి సహాయం చేసిండు. 5000 రూపాయలు ఇచ్చి కొంచెం హెల్ప్ చేసిండు. ఖుస్రు వాజ్ ఏ బ్లెస్డ్ అంటే ఆయనకి బ్లెస్సింగ్ ఇచ్చేసిండు. బట్ ద రివోల్ట్ ఆఫ్ ఖుస్రు సీరియస్లీ డిస్టర్బ్డ్ ద రిలేషన్ ఆఫ్ ది మొఘల్స్ విత్ ద సిక్. సో ఈజ్ ఇంపోజ్డ్
imposed the fine of 3 lakh rupees. Sikh Guru Arjan Dev refused to pay. He was captured and tortured by the Jahangir. Since he has died 1606. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. గురు అర్జున్ సింగ్ను కూడా సిక్కులు గురు అర్జున్ సింగ్ను కూడా ఈయన చంపేయడం జరిగింది. గురు అర్జున్ సింగ్ జహాంగీర్ చేతిలో మరణించాడు కాబట్టి, ఎందుకంటే ఖుస్రుకు సహాయం చేయటం వల్ల అతని మీద కక్ష కట్టి గురు అర్జున్ సింగ్ను చంపటం జరిగింది. నెక్స్ట్ నూర్ జహాన్ గురించి మనం ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. నూర్ జహాన్ ఒరిజినల్ నేమ్ వాజ్ మొహర్ నిషా. షీ వాజ్ ది డాటర్ ఆఫ్ అస్మత్ బేగ్ అండ్ గియాజ్ బేగ్, a highly cultured and educated Persian lady. Noor Jahan had very refined taste and an innovative brain. In 1594, Maharnusha married to Ali Quli Beg. In 99, Ali Quli Beg was given title of Sher Afghan. The Prince Salim when he killed a tiger single-handed. After the death of Akbar, Prince Salim became the emperor and assumed the title of Jahangir. Jahangir appointed Sher Afghan Fuzadar Badwan. కొన్ని మాటలు చెప్తాను ఒకసారి. జహాంగీర్ మరణాంతరం అక్బర్ మరణాంతరం అతని జ్యేష్ఠ కుమారుడు సలీం నూరుద్దీన్ మహమ్మద్ అనే జహాంగీర్ పేరుతో మొఘల్ సింహాసనాన్ని 1505లోనే అధిష్ఠించాడు. ముస్లిం సిద్ధ పురుషుడు షేక్ సలీం చిష్టి పేరుతో జహాంగీర్కు అక్బరు సలీం అని పేరు పెట్టడం జరిగింది. సలీంకు విద్యాబుద్ధులు నేర్పించడంలోనూ అక్బర్ అమిత శ్రద్ధ కనపరిచాడు. గొప్ప పండితుల పర్యవేక్షణలో సలీంకు పర్షియన్, అరబ్బీ, తుర్కీ, హిందీ భాషల్లో గణితం, భూగోళం, చరిత్ర, జంతు వృక్ష శాస్త్రాలు మంచి శిక్షణ ఇప్పించాడు. సంగీతం, చిత్రలేఖనం లాంటి కళలెన్నో నేర్పించాడు. కానీ మొదటి నుంచి కఠిన పరిపాలనా విషయాల కంటే జీవితంపై మక్కువ ప్రదర్శించాడు. కఠిన విషయాల కంటే విలాప జీవితంపైనే మక్కువగా కనపరిచాడు. తండ్రిని ధిక్కరించి తిరుగుబాటు చేశాడు. అక్బర్కు సన్నిహితుడైన అబుల్ ఫజల్ని హత్య చేయించాడు. దీంతో సలీంపై విరక్తి చెంది అక్బర్ తన మనవడైన ఖుస్రును చక్రవర్తిని చేయడానికి సిద్ధపడ్డాడు. ఇటువంటి పరిస్థితుల్లో సలీంకు ప్రత్యామ్నాయం లేక తండ్రికి లొంగిపోయి ఇక రాజ్య పరిపాలనకు ఒప్పుకున్నాడు. అక్బర్ తన సహజ ఉదారవాదంతో కుమారుని క్షమించి వారసుడిగా ప్రకటించాడు. జహాంగీర్ సింహాసనానికి వచ్చిన వెంటనే ప్రజలకు ఉదారమైన న్యాయబద్ధమైన 12 రాజశాసనాలు వేయించాడు. 12 రాజశాసనాలు వేయించాడు. 12 రాజశాసనాలు. శిక్షల్లో అంగ విచ్ఛేదనం అంటే కఠిన శిక్షలు రద్దుపరిచాడు. మాదక ద్రవ్యాల అమలు రద్దుపరిచాడు. ఇంకా టాంగా మీర్ బహరా వంటి కఠినమైన పన్నులను రద్దు చేశాడు. ప్రత్యేక దినాల్లో జంతువధను నిషేధించాడు. సరాయిలు, మసీదులు, ఆసుపత్రులు నిర్మాణం చేశాడు. ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చే విధంగా జహాంగీరు యమునా నది ఒడ్డున ఆగ్రా కోటలో న్యాయగంట నేర్పరిచాడు. మొఘల్ సామ్రాజ్య చరిత్రలో న్యాయగంట నేర్పరిచిన ఏకైక వ్యక్తి జహాంగీర్.
జహాంగీర్ సింహాసనానికి వచ్చే కాలానికి నిరాశతో జహాంగీర్ సింహాసనానికి వచ్చే కొంతకాలానికి నిరాశలో పడ్డ అతడి కుమారుడు తిరుగుబాటు బావుడా ఎగరేశాడు. మేనమామ మాన్సింగ్ సహాయంతో ఖుస్రు తిరుగుబాటు చేశాడు. అతన్ని అణిచి జహాంగీర్ అతన్ని ఆగ్రా కోటలో బంధించాడు. కానీ 1606లో ఆగ్రా కోటలో నుంచి అతడు తప్పించుకొని పారిపోయి పంజాబ్ సిక్కు గురువు అయిన గురు అర్జున్ సింగ్ సహాయం ఆర్జించాడు. గురు అర్జున్ సింగ్ ప్రోత్సహించిన ధనంతో 12,000 సైన్యాన్ని సమకూర్చుకొని ఖుస్రు లాహూర్పై దాడి చేశాడు. దీంతో జహాంగీర్ స్వయంగా సైన్యానికి ఆధిపత్యం వహించి ఖుస్రును ఓడించి తిరిగి ఆగ్రా కోటలో కుమారుడు బంధించాడు. 1623లో యువరాజు ఖుర్రంను హత్య చేశాడని, ఇందులో నూర్జహాన్ పాత్ర కూడా ఉందని కొంత నమ్మకం. సరే, ఏది ఏమైనా ఖుస్రు చాప్టర్ 1622 నాటికి కంప్లీట్ అయిపోయింది. జహాంగీర్ సైనిక చర్యల గురించి చూసుకున్నట్టయితే, జహాంగీర్ సైనిక చర్యలు చెప్పుకోదగ్గది మేవాడ్ ఆక్రమణ. మేవార్ పాలకుడు రాణా అమర్ సింగ్ జహాంగీర్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించాడు. మొఘల్ సైన్యం పలుమార్లు మేవాడ్పై దాడి చేశారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, బాబర్ కాలం నుంచి, కాన్వా యుద్ధం నుంచి రాజపుత్రులు విరోచితంగా పోరాడుతున్నారు. సంవత్సరాల పాటు వాళ్ళు దీర్ఘంగా దాడి చేసిర్రు మొఘల్ సామ్రాజ్యం మీద. కానీ వాళ్ళు చాలాసార్లు కొన్ని విఫలమయ్యారు. చివరికి 1613లో ఖుర్రం నాయకత్వంలో ఒక పెద్ద మొఘల్ సైన్యం మేవార్పై దాడి చేసింది. ఖుర్రం అనగా షాజహాన్. రాజపుత్రులు విరోధంగా పోరాటం చేశారు. కానీ వాళ్ళకి తెలివేమటి, వాళ్ళకి నిత్యావసర సరుకులు అందకుండా మొఘల్ సైన్యం మేవాడ్ని 4 వైపులా నిర్బంధించింది. దీంతో గత్యంతరం లేని అమర్ సింగ్ మొఘళ్లతో సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారమే మేవాడు మొఘల్ పరిపాలనను అంగీకరించారు. అమర్ సింగ్ తిరిగి మేవాడ్ను జహాంగీర్కు అప్పగించాడు. అమర్ సింగ్ తిరిగి మేవార్ ప్రాంతాన్ని జహాంగీర్కు అప్పగించాడు. తర్వాత కాలంలో అమర్ సింగ్ కుమారుడు కరణ్ సింహ 10,000 మంది సైనికులకు మన్సుబ్దార్ అయ్యాడు. ఈ పరిణామాలతో మొఘల్ రాజపుత్రుల మధ్య చిరకాల వైరం దించినట్టయింది. ఇది ఒక రకంగా ఖుర్రం సాధించిన విజయం అని చెప్పుకోవచ్చు. అందువల్లనే ఈ విజయానికి గుర్తుగా జహాంగీర్ అతడికి షాజహాన్ అనే బిరుదిచ్చాడు. ఖుర్రానికి షాజహాన్ అని బిరుదిచ్చాడు. ఇకపోతే కాంగ్రా దుర్గ ఆక్రమణ చూద్దాం. జహాంగీర్ సాధించిన మరొక సైనిక విజయం. తన తండ్రి అక్బర్ సైతం కాంగ్రాను అణచలేకపోయాడు. కాంగ్రా పంజాబ్లోని పర్వత శ్రేణుల మధ్య నిర్భేద్యమైన శత్రుదుర్గం. జహాంగీర్ దానిపై జరిపిన దాడులు చాలా వరకు విఫలమయ్యాయి. కానీ షాజహాన్ 1620లో దాన్ని ఆక్రమించగలిగాడు. జహాంగీర్ సైనికంగా పరాజయాలు కూడా చవిచూశాడు. 1621లో పర్షియా పాలకుడు షా అబ్బాస్ కాందార్పై దాడి చేసినప్పుడు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కాందార్ను తిరిగి స్వాధీనపరచుకోవడానికి జహాంగీర్ అనేక ప్రయత్నాలు చేశాడు. కాందార్ తిరిగి ఆక్రమించే ఉద్దేశంతోనే షాజహాన్ జహాంగీర్ పంపించాడు. కానీ దీంట్లో కుట్ర ఉంది. తాను రాజధానిలో లేని సమయంలో తన అల్లుడిని సింహాసనం అధిష్ఠింపజేయాలని నూర్జహాన్ కుతంత్రం పన్నుతుందని షాజహాన్ భావించాడు. అందువల్ల తండ్రి ఆజ్ఞను పాటించలేదు. తత్ఫలంగా కాందార్ మొఘల్ సామ్రాజ్యం నుంచి విడిపోయినది. తర్వాత జహాంగీర్ తన తండ్రి మార్గంలో దక్కన్ రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయాలనుకుండు. సమకాలీన దక్కన్ రాజ్యాల్లో అహ్మద్నగర్ మొదటి నుంచి కూడా అక్బర్ కాలాన్ని కూడా చాందిబీ పరిపాలన కూడా తలపోరైంది. దక్కన్ రాజకీయాల్లో అహ్మద్నగర్ పెద్ద పాత్రను పోషిస్తుంది. ఆ రాజ్య మంత్రి మాలిక్ అంబర్ మంచి పరిపాలనా దక్షత ఉన్నవాడు. అంబర్ ప్రవేశపెట్టిన సంస్కరణలన్నింటిలోనూ బుమ్సిస్ విధానం అక్కడ ప్రజల మన్ననలు పొందింది. కానీ మొఘలాయుల ధాటికి అహ్మద్నగర్ ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. మాలిక్ అంబర్ మొఘల్తో సంధి చేసుకున్నాడు. దీని ప్రకారం బాలాఘట్, అహ్మద్నగర్ దుర్గాలు మొఘల్ల పాదాక్రాంతమైనాయి. మాలిక్ అంబర్ ఈ సంధి షరతులకు కట్టుబడి ఉండక
కొన్నాళ్ళు పోయిన తర్వాత బీజాపూర్, గోల్కొండ రాజ్యాలతో చేతులు కలిపి మొఘల్ సైన్యంపై సవాలిచ్చాడు. దీంతో షాజహాన్ 1620లో దక్కన్పై సైనిక చర్య జరపవలసి వచ్చింది. అహ్మద్నగర్, గోల్కొండ, బీజాపూర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విలీనం చేయుటకు జహాంగీర్ ఆ రాజ్యాల నుంచి కేవలం కప్ప మాత్రమే స్వీకరించాడు. ఇక అయిపోతే ఇంగ్లీష్ వారితో ఆయన సంబంధాలు ఎట్లా ఉన్నాయి? భారతదేశానికి ఇంగ్లీష్ వాళ్ళు కానీ, డచ్ వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఫారినిస్ట్ అందరూ కూడా, యూరోపియన్స్ మాత్రం ఫస్ట్ జహాంగీర్ కాలాన్ని భారతదేశానికి వచ్చారు. ఇంగ్లీష్ వారు తొలిసారిగా జహాంగీర్ కాలంలో మొఘల్ దర్బార్లో అడుగుపెట్టారు. ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ వ్యాపార రాయితీలు కోరుతూ 1608లో విలియం హకిన్స్ను జహాంగీర్ వద్దకు రాయబారిగా పంపించి కానీ పోర్చుగీస్ కుతంత్రాల వల్ల వ్యాపార రాయితీలు సంపాదించలేకపోయారు ఇంగ్లీష్ వారు. 1617లో జేమ్స్ రాజు జహాంగీర్ దర్బారుకు థామస్ రో అని వ్యక్తిని పంపించాడు. అతడు తన వాక్చాతుర్యంతో జహాంగీర్ను మెప్పించి సూరత్లో ఇంగ్లీష్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతి సంపాదించాడు. ఈ విధంగా జహాంగీర్ కాలంలో ఇంగ్లీష్ వారు పాదం ఇది ఒక ఫ్యాక్టరీ, సూరత్లో మొదటి ఫ్యాక్టరీకి అనుమతి సంపాదించగలిగింది. ఈ విధంగా చరిత్ర గతిని మార్చేసింది. మీకు అందరికీ తెలిసిన విషయం, ఇంగ్లీష్ వాళ్ళు అప్పుడు ప్రవేశమైన వాళ్ళు మనకు స్వాతంత్రం వచ్చినాకనే తిరిగి బయటికి వెళ్ళటం జరిగింది. జహాంగీర్ యొక్క భార్య గురించి మనం ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. ఆల్రెడీ జహాంగీర్కి మ్యారేజ్ అయింది. తర్వాత నూర్జహాన్ని చూసి తన అంతఃపుర రాణిగా నిర్ణయించుకొని అక్బర్తో చాలాసార్లు ఘర్షణ పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో అక్బరు ఆ అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది. నూర్జహాన్కి చేసి అతని బడ్వాన్ ప్రాంత పాలకుడిగా 5000 సైన్యానికి మన్సూబ్దారిగా ఒక రాజ్యానికి ఇచ్చేసి, ఒక షేర్ ఆఫ్ఘన్ అనే వ్యక్తికి ఇచ్చేసి ఆమెకు పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళకి లాడ్లీ బేగం అనే కూతురు కూడా జన్మించింది. కానీ 1605లో రాజ్యానికి వచ్చిన జహాంగీర్ తన ముందు 2 కోరికలు అన్నట్టు, ఒకటి రాజ్యంలోని సుస్థిర పరిపాలన, రెండవది నూర్జహాన్ని వివాహం చేసుకోవటం అని ఆలోచన చేశాడు. 1605 నుంచి 1611 నాటికి కూడా నూర్జహాన్తో విపరీతమైన ఉన్నదన్నమాట ఆలోచన, ఒక రకమైన ఆలోచన. వెంటనే అక్కడికి వెళ్ళి షేర్ ఆఫ్ఘన్ను అంటే ఆయన్ను చంపేసి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి అంతఃపురంలో ఉంచాడు. తర్వాత జహాంగీర్ వివాహం నూర్జహాన్తో 1611లో జరిగింది. ఇక్కడ 1605 నుంచి 1611 వరకు ఆమె ఇక్కడనే మొఘల్ సామ్రాజ్యాన్ని, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉన్నది. ఈ వివాహంతో మొఘల్ సామ్రాజ్య చరిత్రలో మలుపు తిరిగింది. నూర్జహాన్ తొలి పేరు మొహర్నిషా అని చెప్పుకున్నాం. నూర్జహాన్ తొలి పేరు మొహర్నిషా. ఆమె తండ్రి పేరు గియాజ్ బేగం, తల్లి అసమత్ బేగ్. గియాజ్ బేగ్ మొదట పర్షియా దేశానికి చెందిన ఖొరాసాన్ వాస్తవ్యుడు. ఉపాధి కోసం వచ్చి అక్బర్ ఆస్థానంలో ఉద్యోగం సంపాదించాడు. కాబూల్ సుబాకు దివాన్ అయ్యాడు. మొహర్నిషా అందగత్తె, అపురూప లావణ్యవతి అనే ముగ్ధుడైన సలీం ఆమెను వివాహం ఆడాలని, దానికి అక్బర్ అనుమతి కావాలని, షేర్ ఆఫ్ఘన్ అనుమతి కావాలని అన్న తర్వాత అక్బర్ ఆవేశపడి ఆమెకు షేర్ ఆఫ్ఘన్ అనే వ్యక్తితో వివాహం జరిపించి ఆ దంపతులను దూరంగా బెంగాల్ దగ్గర బర్ద్వాన్ అనే ప్రాంతానికి పంపించాడు. సలీం జహాంగీర్గా సింహాసనం అధిష్ఠించిన తర్వాత షేర్ ఆఫ్ఘన్ను వధించి మొహర్నిషాను తన రాజధానికి పిలిపించుకొని 1611లో ఆమెను వివాహమాడాడు. ఈ వివాహ కాలానికి ఆమె వయస్సు 33 సంవత్సరాలు. యుక్త వయసు వచ్చిన లార్డీ బేగం అనే కుమార్తె కూడా ఉంది ఆమెకి. తర్వాత ఆమె పేరు నూర్ మహల్గా మార్చింది.
ఆమె పేరును అంటే తన పేరును నూర్ మహల్‌గా మార్చింది. నూర్ జహాన్ అని మార్చాడు. నూర్ మహల్‌ను నూర్ జహాన్‌గా మార్చాడు. ఇక్కడ 2 రకాల ఆలోచనలున్నాయి. నూర్ జహాన్ అంటే మొఘల్ సామ్రాజ్యంలో ప్రసిద్ధికెక్కిన వీరవనితగా గుర్తింపు పొందింది. ఒక రకంగా నూర్ జహాన్ అంటే ప్రపంచపు వెలుగు. మొహర్నిష్ అంటే అంతఃపుర వెలుగు. ఈ 2 పేర్లున్నాయి. గుర్తుపెట్టుకోండి. నూర్ జహాన్ వివాహమైన తర్వాత జహాంగీర్ క్రియాశీలక పాత్ర రాజకీయాల నుంచి తప్పుకొని ప్రభుత్వ కల్ ప్రభుత్వ కళ్యాలు అంటే మొత్తం గూడా పరిపాలన పగ్గాలన్నీ గూడా ఆమె తీసుకుంది. నూర్‌జహాన్. నూర్‌జహాన్ తన అధికారాన్ని పటిష్టం చేసుకుంటూ రాజ్య సు సుస్థిరతకు విఘాతం కలిగించడంతో పాటు నాణేల మీద జహాంగీర్‌తో పాటు తన పేరును గూడా ముద్రించుకుంది. తన బంధువులను అందరిని గూడా కుటుంబ సభ్యులను, బంధువులను అందరిని గూడా ఒక ముఠాగా ఏర్పరిచింది. తల్లికి ప్రధాన సలహాదారు పదవి ఇచ్చింది. మరియు నూర్‌జహాన్ అక్షత పక్షపాతం దూరదృష్టి లేక ఎంతో దూరం పోయిందో అర్థం కాలేదు. తన కుమార్తె లాడ్లీ బేగంను జహాంగీర్ మరొక కుమారుడు షహిరియర్‌కిచ్చి వివాహం చేసింది. జహాంగీర్ అనంతరం షహిరియర్‌ను సింహాసనం అధిష్ఠింపజేసి రాజ్య పరిపాలన చేయాలనుకున్నాను. కానీ జహాంగీర్ యొక్క కుమారుడు ఖుర్రం షాజహాన్ ఉన్నాడు. ఖుర్రం కేంద్ర రాజకీయాల నుంచి తప్పించి కాంధార్‌కు పంపించాలని ఆమె నిర్ణయం చేసుకుంది. కానీ ఈ విషయంలో చాలా వరకు తండ్రి మాటను ధిక్కరించిన ఒక వ్యక్తిగా చరిత్రలో గుర్తింపు పొందిండు షాజహాన్. అయితే ఖుర్రం తిరుగుబాటును అణచాలని మహబత్ ఖాన్ సాయంతో ఖుర్రం తిరుగుబాటును అణచాలని నిర్ణయం చేసుకుంది. జహాంగీర్ ఖుర్రంకు జహాంగీర్కు ఖుర్రం క్షమాపణ చెప్పుకున్నాడు. జహాంగీర్ కుమారుణ్ణి క్షమించి బాలాఘట్ గవర్నర్గా నియమించాడు. ఆయన రాజప్రసాద కుట్రలు ఈ కుట్రలో వెలుగులోకి వచ్చాయి కొన్ని. ఖుర్రంపై సాధించిన విజయాల వలన మహబత్ ఖాన్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించాయి. ఇది నూర్‌జహాన్‌కి గిట్టలేదు. అదీగాక మహమ్మద్ ఖాన్ జహాంగీర్ రెండో కుమారుడైన పర్వేజ్‌ను సింహాసనం ఎక్కించాలని కుట్ర పన్నారు. దీంతో మహమ్మద్ ఖాన్ మీద ఉన్న నూర్‌జహాన్ కక్ష సాధింపు చర్యలు మొదలైనవి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జహాంగీర్‌కి 4 కుమారులు. 1 ఖుస్రు, 2 పర్వేజ్, 3 ఖుర్రం, 4 షహరియర్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా ఆలోచన చేశారు. ఏం ఆలోచన చేశారంటే ఖుస్రుని ఆల్రెడీ ఆగ్రా కోటల్ని బంధించి 1622లో చంపేయి. తర్వాత కుమారుడు పర్వేజ్, 3 కుమారుడు ఖుర్రం, 4 కుమారుడు షహిరియర్. ఈమె వివాహం చేసుకున్న తర్వాత నూర్‌జహాన్ వివాహం చేసుకున్న తర్వాత తానికి యుక్త వయసురాలైన కుమార్తె లాడ్లీ బేగం ఉంది కాబట్టి ఆమె జహాంగీర్ యొక్క కుమారుడు షహిరియర్‌కిచ్చి వివాహం చేసి సింహాసనం ఎక్కించాలనుకుంటుంది. ఇంకా ఉన్నాయన ఎవరు? రెండవ కుమారుడు పర్వేజ్. ఈయన దక్కన్ ప్రాంతంలో ఉన్న మహబత్ ఖాన్ సహాయంతో సింహాసనం ఎక్కాలని ఈయన అనుకుంటున్నాడు. ఇక మూడో వ్యక్తి ఎవరు? అందులో వాళ్ళ కుమారులల్లా ఖుర్రం. ఈయనకే ఎటువంటి ఆదరణ లేదు. ఇతన్ని ఏకాడికి ఓడించి నూర్‌జహాన్ ఎటుంచి ఆయన కాంగ్రా లేదా కాందహార్ పంపిస్తే అక్కడనే మరణిస్తాడు. ఇంతవరకు కాంగ్రా కానీ కాందహార్ కానీ మొఘల్ సామ్రాజ్యాలు విలీనం కాలేదు. వాళ్ళు గట్టిగా పోరాటం చేస్తారు కాబట్టి అని ఆలోచన చేసింది నూర్‌జహాన్. నూర్‌జహాన్ తన యొక్క అల్లుడిగా చేసుకోవాలని అనుకుంది షహిరియర్‌ని. లాడ్లీ బేగంని వివాహం చేసి. అని ఎవరికి వాళ్ళే పర్వేజు మహబత్ ఖాన్ సహాయంతో షహిరియరు ఇది షహిరియరు నూర్‌జహాన్ సహాయంతో. ఇంకపోతే ఖుర్రం అక్కడ మిగిలిపోయిండు. ఖుస్రు మరణించిండు. ఈ 4 కుమారులలో. అప్పటి నుంచి ఆలోచించి తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని అనుకున్న తరుణంలో మహబత్ ఖాన్ 1626లో జహాంగీర్‌ని, నూర్‌జహాన్‌ని బందీలుగా పట్టుకుండు. మహబత్ ఖాన్ ఇంచుమించు శతదిన పాలన చేసిండు ఇక్కడ. మొఘల్ సామ్రాజ్యంలో షాజహాన్ని ఓడించి కొన్ని రోజుల పాటు
ఆయన సింహాసనం ఎక్కాలని ప్లాన్ చేసిండు. 3 నెలలు పైగా పరిపాలన చేసిండు. ఇంచుమించు అంటే శతదిన పాలన అర్థం చేసుకోండి. మహబత్ ఖాన్ రాజ్యాధికారాన్ని కైవసం చేసుకొని 3 నెలలు చేసి శతదిన పాలన చేసేసరికి నూర్జహాన్ మాయోపాయంతో, అంటే వాళ్ళిద్దరిని జహాంగీర్ని మరియు నూర్జహాన్ని బందీలుగా చేసి శతదిన పరిపాలన చేసేసరికి ఇక మహబత్ ఖాన్ దక్కన్ అంటే శతదిన పాలన చేసేసరికి జహాంగీర్తో పాటు నూర్జహాన్ మాయోపాయంతో బయటపడి మహబత్ ఖాన్ను దక్కన్కు బారిపోయాడు. ఈ టైపులో కుర్రతో చేతులు కలిపాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జహాంగీర్ 1627లో మరణించాడు. దీంతో సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. చివరకు తన శత్రువులందరినీ 1628 నాటికి జూలై 14 నాటికి ఖుర్రం అందరిని ఓడించి 1628 జూలై 14న షాజహాన్ బిరుదుతో సింహాసనం అధిష్ఠించాడు. నూర్జహాన్ తన ఆశలన్నీ అడియాశలేని అని గమనించి రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించి చివరి రోజుల్లో దైవ చింతనలో ఉండి 1645లో మరణించింది లాహోర్లో. ఇక్కడ బాగా గమనించండి. మళ్ళీ ఒక్కసారి కొన్ని పాయింట్ చెప్తున్నా. జహాంగీరు అక్బర్ యొక్క కుమారుడు. జహాంగీర్ మంచి డ్రాయింగ్ వేసే విధానంలో ఆరితేరినవాడు. అనేక భాషలను అనేక శాస్త్రాలను చదువుకున్న గొప్ప పండితుడు. భారతదేశంలో ఆగ్రాలో ఒక న్యాయగంటను స్థాపించిన గనుడు. 12 రాజశాసనాలు వేయించాడు. ఆ పరిశుద్ధ శాసనాలు అంటారు ఒక రకంగా వాటిని, ఎందుకంటే మద్యపాన నిషేధం ఇలాంటివన్నీ కూడా జహాంగీర్ కాలంలో జరిగినాయి. అయితే ఆయన ఎంత మంచి పరిపాలన చేసినప్పటికి కూడా ఆయన ప్రేమికుడిగా ఒకప్పుడు మారిపోయి మొహర్నిషాని ప్రేమించాడు. కానీ అక్బరు ఆ పెళ్లి కాదని మొహర్నిషాకి వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. అది అందరికి తెలిసిన విషయం, మనం మాట్లాడుకుంటాం. కాకపోతే విషయం ఏంటంటే ఈ నలుగురు కొడుకులల్లా జహాంగీర్కు ఉన్న నలుగురు కొడుకులల్లా మొదటి కొడుకు ఖుస్రు చనిపోయాడు. ఖుస్రు గురించి మనం చెప్పుకున్నాం. గురు అర్జున్ సింగ్ కూడా అట్లా ఆ విధంగానే చనిపోయాడు. ఖుస్రుకు సాయం చేయడం వల్ల ఖుస్రుని ఆగ్రా కోటలో బంధించారు. ఆటోమేటిక్గా ఖుస్రు మరణించాడు. రెండో కుమారుడు పర్వేజ్, అతనికి కూడా సింహాసనం మీద ఆశింది. ఆయన దక్కన్ ప్రాంతంలోని మహబత్ ఖాన్ సహాయంతో రాజ్యానికి రావాలని ఆయన కోరిక. మూడో కుమారుడు ఖుర్రం, ఆయనే షాజహాన్. ఆయనకు ఎటువంటి ఆదరణ లేదు. ఆయన కూడా సింహాసనం కావాలని కోరికుంది. ఆయనకే సింహాసనం ఇవ్వాలని జహాంగీర్కు ఉంది. ఇక నాలుగో కుమారుడు షహరియర్. ఈ కుమారుడికి రాజ్యం మీద ఆశ లేదు. కానీ ఈ లాడ్లీ బేగం అనే మొహర్నిషా కూతురుని వివాహం చేసుకున్న తర్వాత మొహర్నిషాకి లేదా నూర్జహాన్కి రాజ్య పట్టాభిషేకం షహరియర్కి ఇవ్వాలనే ఆశతోనే ఉంది. కాబట్టి ఇట్లా 4 విధాలుగా రాజ్య సింహాసనం కోసం వారసత్వ ఘర్షణలు పెట్టుకున్నారు. ఇటువంటి తరుణంలో షాజహాన్ పైకి దక్కన్ ప్రాంతం నుంచి మహబత్ ఖాన్ అనే వ్యక్తిని తెచ్చి దాడి చేసి అతన్ని ఓడింపజేసి శతదిన పరిపాలన చేసే విధంగా తయారు చేసింది నూర్జహాన్. ఆలోచన చేసి మహబత్ ఖాన్ ఏం చేసిండు, భార్యాభర్తలు ఇరువురు నూర్జహాన్ను మరియు జహాంగీర్ని ఇద్దరిని కూడా బంధించి 100 రోజుల పరిపాలన చేసిండు మహబత్ ఖాన్. ఈ టైంలో ఖుర్రం అనగా షాజహాన్ ధైర్యంతో మహబత్ ఖాన్ ఓడించి దక్కన్కు వెళ్ళగొట్టి ఆ టైంలో ఇక 1628 నాటికి జూలై 14 నాటికి సుల్తాన్ షాజహాన్ అనే బిరుదుతో సింహాసనం అధిష్ఠించిన వ్యక్తి షాజహాన్. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయంటే, ఒక్కటే సలీం అనే పేరు చిన్ననాటి పేరు జహాంగీర్కి. ఇది అక్బర్ యొక్క గురువు షేక్ సలీం సిస్టి పేరు మీద ఆ పేరు పెట్టడం జరిగింది. రెండోది ఆర్ట్ అనే దాంట్లో డ్రాయింగ్లో ఎవరైనా జహాంగీర్తో సమానం కాదు. ఎందుకంటే 10 మంది ఒక చిత్రం గీస్తే ఏ భాగం ఎవరేసారనే చెప్పగల సూక్ష్మ నైపుణ్య చిత్రలేఖకుడు జహాంగీర్. చిత్రలేఖనంలో ఆరితేరినవాడు జహాంగీర్, గుర్తుపెట్టుకోండి. ఆగ్రాలో న్యాయగంటను కట్టించిన మహాయోధుడు
ఇంతకుముందు ఎవ్వరు కూడా ఆగ్రాలో న్యాయ గంటను కట్టించలే. ఒక గంటను కట్టి ఎవరికైనా న్యాయం జరగకపోతే ఆ గంటను కొట్టమనే సిద్ధాంతం. ఆ విధంగా ఆగ్రాలో న్యాయ గంటను కట్టించిన ఏకైక మొఘల్ సుల్తాన్ జహంగీర్. సరే, జహాంగీర్ గురించి మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. జహాంగీరు మొదట ఇతని కాలంలో ఒక సంఘటన ఏంటంటే, ఇతని కాలంలోనే భారతదేశానికి యూరోపియన్లు వచ్చారు. వాళ్ళ ఫస్ట్ 1608లో మనం చెప్పుకున్న ప్రకారం విలియం హకిన్స్ అనే వ్యక్తి వచ్చిండు. విలియం హకిన్స్కి ఆయన అవకాశం ఇవ్వలేదు. మరియు 1617లో తిరిగి జేమ్స్ మళ్ళొకసారి థామస్ రోను పంపించిండు. థామస్ రో కొంచెం వాగ్దాటితో జహాంగీర్ దగ్గర వ్యాపారం కొరకు సూరత్లో పటగట్టడానికి అవకాశం కల్పించిండు. ఈ విధంగా భారతదేశానికి జహాంగీర్ కాలంలో అందరూ కూడా ఇక్కడ టాంగా, మీర్ బహారా లాంటి పన్నుల్ని కూడా రద్దు చేసిండు. ప్రత్యేక దినాల్లో మాత్రమే జంతువధను నిషేధించడం జరిగింది. ప్రత్యేక దినాల్లో జంతువధను నిషేధించండు. సరాయిలు, మసీదులు, సరాయిలు అంటే ఆశ్రమాలు, సరాయిలు, మసీదులు, ఆసుపత్రులు ఇలాంటివన్నీ కూడా నిర్మించాడు. ప్రజలకు సత్వర న్యాయం జరిగే విధంగా జహాంగీర్ చేసిండు. ఈ విధంగా జహాంగీర్ జీవితంలో ఎన్నో మరపురాని సంఘటనలు ఉన్నాయి. అతని అసలు పేరు సలీం. ఇక్కడ చూడండి, షేక్ సలీం పర్షియన్, అరబ్బీ, తుర్కీ, హిందీ భాషలో మంచి నైపుణ్యం గల వ్యక్తి. గణితం, ఖగోళం, చరిత్ర, జంతుశాస్త్రం, భూగోళం, వృక్షశాస్త్రంలో మంచి నైపుణ్యం గల వ్యక్తి. సంగీతం, చిత్రలేఖనం అంటే కళలకు పెట్టింది పేరు సలీం కాలం. మొదటి నుండి కూడా కఠిన పరిపాలన విషయాల కంటే విలాస జీవితం పైన మక్కువ ప్రదర్శించాడు. తండ్రిని ధిక్కరించాడు జహాంగీర్. మహబత్ ఖాన్ తిరుగుబాటు గురించి 2 మాటలు చెప్పుకుందాం. మహబత్ ఖాన్ జహాంగీర్ సైన్యాధిపతిలో సమర్థుడైన వాడు. మిక్కిలి ప్రభావం గలవాడు, పలుకుబడి గలవాడు. అతని ప్రభావం చూసి అసూయ చెంది నూర్జహాన్ అతని ప్రాముఖ్యతను తగ్గించుకోవాలని అతనిపై డబ్బు దొంగిలించిన నేరం మోపి సంజాయిషికి పిలిపించింది. మహబత్ ఖాన్ పిలుపుకు విధేయుడై వచ్చాడు. కానీ అతని అనుమానాలు అతనికి ఉండటం చేత అతడు 4 లేదా 5 వేల సైన్య సమేతంగా వచ్చి కాబూలుకు పోతున్న జహాంగీర్ను జీలం నది తీరంలో పట్టుకున్నాడు. కానీ కాబూల్లో నూర్జహాన్ తెలివిగా జహాంగీర్కు విముక్తి కలిగించింది. మహబత్ ఖాన్ దక్కన్ పారిపోయి ఇప్పటికే తిరుగుబాటు చేసిన రాకుమారుడు ఖుర్రంతో చేరాడు. జహాంగీర్ చివరి రోజుల్లో దుఃఖంతో, దురదృష్టంతో కలుషితమయ్యాడు. తాగుడికి బానిసయ్యాడు. అతని చివరి సంవత్సరాల్లో ఉబ్బసపు వ్యాధితో బాధపడ్డాడు. అతని 2వ కుమారుడు పర్వేజ్ అతని కంటే ముందు గతించాడు. అతని కంటే ముందే చనిపోయాడు. 3వ కుమారుడు ఖుర్రం బాహాటంగా తిరుగుబాటు చేశాడు. అతడు 1627లో మరణించాడు. జహాంగీరు 1627లో మరణించాడు. లాహోర్ సమీపంలో సాదరా వద్ద అతనికి అందమైన సమాధి నిర్మించడం జరిగింది. జహాంగీర్ వ్యక్తిత్వం గురించి 2 మాటలు మాట్లాడుతున్నాం. జహాంగీర్ బహుముఖ ప్రజ్ఞశాలి. అతడు పండితుడు. అతనికి అనేక భాషల్లో, భూగోళంలో, వృక్షశాస్త్రంలో, బొమ్మలు గీయటంలో, వాస్తుశిల్పంలో, తోట పనిలో మంచి ఆసక్తి కలిగిన వ్యక్తిగా చెప్పుకున్నాం మనం. అతడు మంచి వేటగాడు, ఖడ్గ విద్య ప్రావీణుడు. తుజికీ జహాంగీర్ అనే పేరు గల ప్రామాణికమైన స్వేచ్ఛరిత్ర అతని పాలనలో 19 సంవత్సరాల గురించి తెలపటం జరిగింది. అద్భుతమైన అతని సజీవ వ్యక్తిత్వాన్ని గురించి మనకు తెలుపుతుంది ఈ గ్రంథం. జహాంగీర్ పరస్పర విరుద్ధాలతో కూడిన వ్యక్తి కలవాడని కొందరు అన్నారు. జహాంగీర్ మిక్కిలి ధర్మాత్ముడైన పాలకుడు, మంచి హృదయం కలవాడు, హృదయం కలవాడు. అప్పుడప్పుడు అతడు మితిమీరిన కోపోద్రేకంతో చెంది క్రూరమైన శిక్షలు కూడా విధించాడు. అతడు తాగుబోతు, కానీ నిపుణుడైన తాగుబోతుగా పేర్కొన్నాడు.
జహాంగీర్ సౌందర్య రాధకుడు. అతనికి తోటలంటే ఇష్టం. శ్రీనగర్ వద్ద షాలిమార్, నిషాద్ తోటలను ఏర్పరిచాడు. అతనికి వాస్తులు కూడా ప్రసిద్ధి ఉంది. సికిందరా వద్ద అక్బర్ సమాధిని, ఆగ్రా వద్ద గల ఇతిమద్దౌలా సమాధి, లాహోర్లోని గొప్ప మసీదును కూడా అతడు కట్టడాల్లో చెప్పుకోదగ్గవి. అంటే ఒక తండ్రి సమాధి, ఆగ్రా వద్ద గల ఇతిమద్దౌలా సమాధి, లాహోర్లోని గొప్ప సమాధి, లాహోర్లోని గొప్ప మసీదు ఇతడు నిర్మించిన కట్టడాలు చెప్పుకోదగ్గవి ఉన్నాయి. ఇక మనం రేపటి క్లాసులో షాజహాన్ గురించి చర్చించుకుందాం. మరి ఒకసారి కొన్ని పాయింట్స్ చెప్తున్నా, గుర్తుంచుకోండి. జహాంగీర్ 1605 నుంచి 1627 పరిపాలన చేసిండు. ఇతడు ఒక హిందూ స్త్రీకి జన్మించిన వాడు. మౌర్య హుజ్మని. ఇది అక్బర్ సామ్రాజ్యం అంతా కూడా రాజపుత్రుల సహకారంతో నడుస్తుంది కాబట్టి అక్బరు అనేక మంది రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకుంది కాబట్టి ఆ రాజపుత్ర స్త్రీలకు జన్మించిన వాడే జహాంగీర్. ఇతని అసలు పేరు సలీం. ఈ సలీం అనే పేరు ఎందుకు పెట్టుకున్నంటే షేక్ సలీం చిష్టి అనే ఒక గురువు గారి పేరు మీద ఆ పేరు జహాంగీర్కి పెట్టడం జరిగింది. జహాంగీర్కి సకల విద్యలు నేర్పడంతో పాటు బహుశాస్త్రాల్లో ప్రావీణ్యం పొందే విధంగా నేర్పాడు. కానీ ఇతడు విలాస జీవితాన్ని గడుపుటకు నిర్ణయించుకొని గుర్రాలశాలలో పనిచేసే అస్మత్ ఖాన్ బేగం యొక్క కుమార్తె, అస్మత్ ఖాన్ గియాజ్ బేగం కుమార్తె అయిన నూర్జహాన్ మీద ప్రేమ వ్యవహారాలు నడిపి చివరకు ఆ ప్రేమ పేలే విధంగా అక్బర్ వెంటనే ఆమెకు వివాహం చేయటం జరిగింది. కానీ అతని మనసులో అదే విధంగా ఉండిపోయి 1605 తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత తిరిగి ఆమెను తీసుకొచ్చి అంతఃపురంలోని పెట్టి 1611లో ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక చరిత్రకారుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే, చరిత్రకారుడే కాదు పుస్తకాలలో కూడా ఉన్నది కొన్ని భాగాల్లో. ఏమనంటే, మద్యానికి మాంసంకి మగు నా రాజ్యాన్ని ఒక మాంసం ముక్కకు ఇంత మద్యానికి నా ప్రియురాలి కుదవబెట్టిన అన్నాడు జహాంగీర్. ఈ విధంగా 1611 తర్వాత అతని రాజ్య పరిపాలనలో అనేక మార్పులు చేర్పులు జరిగినాయి. ఎందుకంటే పరిపాలన పగ్గాలు పూర్తిగా నూర్జహాన్ కిందికి వెళ్ళిపోయినాయి. నూర్జహాన్ అంతఃపుర వెలుగు, మోహర్ నిషా అని అంటారు కదా. మోహర్ నిషా అసలు పేరు ప్రపంచ వెలుగు నూర్జహాన్, మోహర్ నిషా అంతఃపుర వెలుగు, ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు. ఆమెకు లాడ్లీ బేగం అనే యుక్త వయసు ఉన్న కూతురు ఉంది. ఆమెను షెహరియర్కి ఇచ్చి వివాహం చేయాలనే ఒక ఆకాంక్ష ఉంది ఆమెకి. మొత్తం ఒక ముఠాని ఏర్పరిచింది. తల్లికి అంటే ఆమె యొక్క తల్లికి ప్రధాన సలహాదారుడు పదవులు ఇచ్చింది. కుటుంబ సభ్యత్వంతో అందరితో నింపేసి మొఘల్ సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసిందని ఒక వినికిడి కూడా ఉంది. తర్వాత ఇవన్నీ కూడా సాధారణంగా ఇంచుమించు షాజహాన్ ఒక్కొక్కటి కాంగ్రా ఇవన్నీ కూడా జయించుకుంటూ చివరికి మహబత్ ఖాన్ని కూడా ఓడించి రాజ్యాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి షాజహాన్. జహాంగీర్ యొక్క మూడవ కుమారుడు. ఆగ్రాలో ధర్మగంటను కట్టిన వ్యక్తి ఎవరంటే జహాంగీర్. బహ్రీ టాంగ్రా అనే ఒక పన్నును రద్దు చేసిన వ్యక్తి ఎవరంటే జహాంగీర్. తుజికీ జహాంగీర్ అనే పేరు గల స్వీయ చరిత్ర తుజికీ జహాంగీర్ అనే పేరు గల స్వీయ జీవిత చరిత్రను 19 సంవత్సరాలను గురించి తెలుపుతున్నది. ఇది ఒక అందమైన సజీవ గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఈ గ్రంథం నుంచి జహాంగీర్ పరస్పర విరుద్ధ భావాలు, అతని వ్యక్తిత్వం కూడా తెలుస్తుంది. జహాంగీర్ మిక్కిలి ధర్మాత్ముడైన పాలకుడు, మంచి హృదయం, దయా హృదయం కలిగిన వ్యక్తి. కానీ తాగుబోతు అంటారు. కానీ ఆయన కేవలం నల్లమందు, కేవలం నిపుణుడైన తాగుబోతు అంటే ఎంత తాగాలో అంతే తాగే వ్యక్తి. కానీ అతని చివరి రోజుల అతనికి ఉబ్బసం వ్యాధితో మరణించాడు. అతని కుమారుడు పర్వేజ్, రెండవ కుమారుడు అతని కంటే ముందే మరణించాడు. ఈ విధమైన విషయాలు కొన్ని బాధాకరమైనవి ఉంటాయి. తర్వాత అతని కుమారులు మూడవ కుమారుడైన షాజహాన్ పరిపాలనకు వచ్చాడు. షాజహాన్
పరిపాలనకు వచ్చిన షాజహాన్ గురించి మనం రేపటి క్లాసులలో చర్చించుకుందాం. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే జహాంగీర్ కాలానికి సంబంధించినవి మనకి తెలుసు. చూడండి, జహాంగీర్ కాలం మొఘల్ సామ్రాజ్యంలో రాసేటప్పుడు ఎప్పుడైనా సరే 1605 నుంచి 1627 అని చేస్తే దీంట్లో 2 భాగాలు చేయాలి. ఒకటి 1605 నుంచి 1611 వరకు ఒక భాగం, 1611 నుండి 1627 వరకు ఒక భాగం. ఎందుకంటే 1611 తర్వాత నూర్జహాన్ చేతిలోకి పగ్గాలు వెళ్ళిపోయిన తర్వాత, పరిపాలన పగ్గాలు వెళ్ళిపోయిన తర్వాత పరిపాలన అంతా కూడా ఆమె నిర్ణయించింది. ఆమె ఏ విధంగా చెప్తే ఆ విధంగానే నడిచింది. కాబట్టి రెండో భాగం నూర్జహాన్ చేతిలో ఉంది. ఆమె ఒక ముఠాను తయారు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తిగా చరిత్రలో గుర్తింపు పొందింది. రేపటి క్లాసులో మనం షాజహాన్ గురించి అనగా ఖుర్రం గురించి మనం వివరించుకుందాం.